వీక్షకులందరికీ నమస్కారం. ప్రముఖ రాజకీయ దిగ్గజం సత్యహరిశ్చంద్రుడి ఇంటి పక్కనే ఉన్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ ఇటీవల ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాన్ని అంగీకరించాడు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారో దాన్ని ప్రజలు అంగీకరించలేదు అనే విషయాన్ని జోగి రమేష్ అంగీకరించాడు. 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 5 కోట్ల జనాభా ఉంటే ఒక్క రాజధాని ఎలా సరిపోతుంది, మనకు 3 ఉండాల్సిందే అంటూ 3 ముక్కలు ఆటాడారు. అమరావతి రాజధానిని ఒకడు కమరావతి అంటాడు, 7వ తరగతి కూడా చదవనోడు. ఇంకొకడు బిఏలో కెమిస్ట్రీ చదివినోడు అయితే ఆ ఉండవల్లి కరకట్ట మీదగా వెళ్తా ఉంటే అంతా కంప పెరిగింది, శ్మశానం లాగా ఉంది అంటాడు. కంప పెంచింది ఎవర్రా? అందుకే ప్రజలు ఓటు అనే ఆయుధంతో పొడిచి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. అయితే జోగి రమేష్ అయితే కళ్ళు తెరిచాడు. 3 రాజధానుల వల్లే మేము ఓడిపోయామని చెప్తా ఉన్నాడు. మరి వచ్చే ఎన్నికల నాటికైనా అమరావతి ఒకటే రాజధాని అని, మేము అధికారంలోకి వస్తే అమరావతిని అభివృద్ధి చేస్తాము అని జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి ఆ మాట చెప్పించగలడా? జోగి రమేష్ ఏమంటాడు? అమరావతి రాజధానిని అభివృద్ధి చేసి చూపిస్తామంటాడు. ఎలాగా? 2019 నుంచి 2024 దాకా ఎలాగైతే అమరావతి రాజధానిలో కంపన పెంచారో అలాగా అభివృద్ధి చేసి చూపిస్తాట. సిగ్గు, శరం, సీము, నెత్తురు ఏమైనా ఉందా అని అమరావతి రాజధాని రైతులు అడుగుతూ ఉన్నారు. 5 సంవత్సరాలు రైతులకు నరకం చూపించి కేసులు పెట్టి అమరావతి రాజధాని కమ్మ రాజధాని అట. అక్కడ ఇంకా వేరే ఏ కులాలు లేవు అంటే వేరే కులాల వాళ్ళందరూ కూడా ఇంకా కమ్మ కులంలోకి జాయిన్ అయిపోవాలి. అమరావతి రాజధానిలో కమ్మవారి శాతం 7% మాత్రమే, మిగతా అన్ని కులాలు ఉన్నాయి. దాన్ని ఎవడు పట్టించుకోడు. కానీ అమరావతిలో రాజధానిని డెవలప్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ఇప్పటికే దాని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. ఎన్నికలు వచ్చే నాటికైనా ప్రకటన చేస్తాడన్న ఉద్దేశం కూడా లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసినా కూడా అది నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 2015లో అసెంబ్లీలో మాట్లాడుతూ రాజధానికి 33,000 ఎకరాలు ఉండాల్సిందే, రాజధాని రాష్ట్రం నడి బొడ్డులో ఉంది, అమరావతి రాజధానినే మేము అంగీకరిస్తూ ఉన్నాము, అమరావతి రాజధానిలోని భాగంగా ఉన్న తాడేపల్లిలోనే నేను ఇల్లు కూడా కొనుక్కున్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. 2019లో అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోకే 3 ముక్కలు చేశాడు. మరి అలాంటి వ్యక్తి మరలా నేను అమరావతి రాజధానిని కొనసాగిస్తానని చెప్పినా కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇక అమరావతి రాజధాని గురించి ఎక్కడ మాట్లాడే సాహసం చేయడం లేదు. ఒకవేళ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని డెవలప్ చేస్తాడన్న ఉద్దేశం కూడా లేదు. డెవలప్ చేయకపోగా అమరావతి రాజధానికి విద్యుత్తు కట్ చేసే అవకాశం కూడా ఉంది. భూత బంగ్లాలాగా మారుస్తాడు, అందులో ఎలాంటి అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు 1,000 కోట్ల రూపాయలు అప్పు చేసిపోయాడు, రాజధానిలో పెట్టాడని ప్రచారం కూడా చేస్తారు. అందుకే ప్రజలు కూడా తెలివిగా వ్యవహరిస్తూ ఉన్నారు. జోగి రమేష్ చెప్పినంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిని అంగీకరించాడు. జోగి రమేష్ అయితే అంగీకరించాడు. కానీ మరి జోగి రమేష్ మీడియాలో ఇచ్చిన ఈ స్టేట్మెంటు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే మాత్రం జోగి రమేష్కి పెద్ద పనిష్మెంటే ఉంటుంది. 2024 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీలో దూరాలని జోగి రమేష్ విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా జోగి రమేష్కు దొరకడం లేదు అనేది విస్తృతంగా ప్రచారంలో ఉంది. మరి జోగి రమేష్ని ఎలాగో తెలుగుదేశం పార్టీలోకి తీసుకోరు కాబట్టి జనసేనలోకి మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఉంది. వారు కూడా తీసుకపోతే బీజేపీ వాళ్ళతోనే ప్రయత్నాలు చేస్తున్నారు. రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నాడు. చివరగా ఏ ప్రయత్నాలు ఫలించకపోయేసరికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను నేను ప్రజల్లోకి తీసుకెళ్తాను, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలు నేను జనంలోకి తీసుకెళ్తానని పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉన్నాడు. ఎలాగో నకిలీ మద్యం కేసులో ఇరుక్కుపోయాడు. ఆ జనార్దన్ రావుతో అడ్డంగా ఫోటోలు దిగి దొరికిపోయాడు.
గూగుల్ టేక్అవుట్ లొకేషన్లు కూడా తీస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో సీసీ కెమెరా విజువల్స్ కూడా దొరికినాయి. రాబోయే రోజుల్లో వాటిని కూడా రిలీజ్ చేస్తారు. ఇక నాకు ఏ పరీక్షలైనా పెట్టుకోండి అంటున్నాడు. పరీక్షలకు సిద్ధంగా ఉండు. రాబోయే కొద్ది రోజుల్లో జోగి రమేష్ అరెస్టు తప్పదు. అమరావతి రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు అని మనం ఆశించడానికి అవకాశం లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని కొనసాగిస్తాను అని చెప్పినా కూడా నమ్మటానికి వీల్లేదు. దీనిపైన ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.